ఎప్పుడు పనిని సాధించడానికి 3 మార్గాలు ఉంటాయి. మనకి తెలియక ఒకటే ఆశ్రయిస్తాం. యంత్రం, తంత్రం, మంత్రం. 3 మాటలు గమనించండి. సంస్కృతం ఎంత గొప్ప భాష. యంత్రం, తంత్రం, మంత్రం. మూడింట్లోనూ త్రం ఒకటే ధాతువు. త్ర అంటే రక్షించేది. మంత్రం మననాత్రాయతే ఇది మంత్రం అంటే మననం చేయడం ద్వారా రిపిటీషన్ జపం కోట్ల జపం ద్వారా మంత్రం ఫలిస్తుంది. తర్పణాత్రాయితే ఇది తంత్రం. యజ్ఞంలో మనం తర్పణం విడిచిపెడతాం, నెయ్యి విడిచిపెడతాం. నెయ్యి మనం కాచి తోడుబెట్టి మజ్జిగ చేసి పెరుగు చేసి వెన్న కూడా కాచి నెయ్యి చేసి ఆ నెయ్యి మాత్రమే యజ్ఞంలో సమర్పిస్తాం. అంటే సమర్పించడం అంటే భగవంతుడికి అర్పించడం. ఇదంతా నేతిని అర్పించడం అంటే జీవితం మొత్తాన్ని భగవంతుడికి అర్పించగలిగితే అది నిజమైన తర్పణం. తర్పణాత్రాయితే ఇది తంత్రం. మననాత్రాయితే ఇది మంత్రం. తర్పణాత్రాయితే ఇది తంత్రం. యజ్ఞంలో తర్పణం వల్ల పనులు జరుగుతాయి.